ఫ్రెండ్స్, నేను మీ కమ్మపాటి సత్యనారాయణ ప్రజాపతి. చాలామంది కూడా జేఎల్ డిఎల్ 1:2 సెలెక్ట్ అయ్యి డెమోలు ఇచ్చి ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరియు టీజీటీ 1:2 వెరిఫికేషన్ అయితే నడుస్తూ ఉన్నది. చాలామంది కూడా జేఎల్ డిఎల్లో ఉన్నటువంటి వాళ్ళే టీజీటీలో కొంతమంది ఉండడం, దీని ద్వారా బ్యాక్లాగ్ పోస్టులు ఎక్కువ పెరిగిపోతాయని చెప్పేసి కొంచెం బార్డర్లో ఉన్న వాళ్ళు బాధపడడం. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు ఈనాడు పేపర్లో రిలింగ్విష్మెంట్ అనేది ఫాలో అవ్వకపోవచ్చు అని చెప్పేసి ఒక వార్త రావడం చాలామంది గురుకుల అభ్యర్థుల్ని ఆందోళనకు గురి చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. మరియు జేఎల్ బోట్ని విషయంలో కూడా అందులో నోటిఫికేషన్లో లైఫ్ సైన్సెస్ ఈక్వలెంట్ అని చెప్పి బయోకెమిస్ట్రీ వాళ్ళు లేదంటే ఇతర బయోటెక్నాలజీ వాళ్ళని ఎలిజిబిలిటీ ఇవ్వకపోవడం వల్ల కూడా వాళ్ళు కూడా ఈరోజు సుమారు 90 మందిని డెమోకి అలో చేయకుండా వాళ్ళకి ఫైనల్ లిస్టులో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకుండా వాళ్ళని ఆపడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు అంటే గురుకుల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా నిత్యం ఎప్పుడు కూడా సమస్యల తోరణం అనేది ఎప్పుడు కట్టి ఆ తోరణం గుండానే ప్రయాణించేటట్టుగా చేస్తూ ఉండడం అనేది చూస్తూనే ఉన్నాం. డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతే బెటర్ అని చెప్పేసి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కామెంట్ చేశారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇట్లా. కానీ ఈవెందో సీఎం సార్ చెప్పినా కానీ గురుకుల బోర్డు అనేది ఇంప్లిమెంట్ చేయడంలో సుముఖంగా లేదు అని చెప్పేసి కూడా క్లియర్గా ఈరోజు ఈనాడు వార్తతో తెలిసిపోతూ ఉంది. ఒకవేళ అది కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే చాలా పోస్టులు కూడా బ్యాక్లాగ్ పోస్టులకు వెళ్ళిపోయి చాలా వరకు ఖాళీలుగా ఉంటాయి. ఇది నిరుద్యోగులకైతే చాలా బాధాకరం. ఇది నిరుత్సాహపరిచేటువంటి వార్త. ఆ నోటిఫికేషన్లో చాలా వరకు మెన్షన్ చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కూడా చాలా మిస్టేక్ చేస్తూ ఉండడం. జేఎల్ బాటనీలో అయితే పెద్ద సమస్య అయితే చాలామంది కూడా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. సుమారుగా 1:2కి 180 మందిని పిలిపిస్తే 90 మందిని సుమారుగా అల్లో చేయలేదని చెప్పేసి కొంచెం నాకున్న సమాచారం. అంటే సగం మందిని డెమోకి ఇవ్వలేదు అని చెప్పేసి, అంటే బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీ ఇతర కోర్సులు ఎలిజిబిలిటీ ఎంఎస్సీ చేసిన వాళ్ళందరినీ కూడా ఈరోజు ఎలిజిబిలిటీ లేదు అని చెప్పేసి కూడా బాధపడుతూ ఉన్నారు. ఎనీవే బోర్డు ఇప్పటికైనా సరే నిరుద్యోగుల పక్షాన స్పందించి మొదగాల డిఎల్ రిజల్ట్స్ ఇవ్వాలి. డెమోలు అయిపోయి ఇప్పటికీ సుమారుగా 4 డేస్ అవుతూ ఉన్నది. కానీ రిజల్ట్స్ ఇవ్వకపోవడం అనేది మరి పలు అనుమానాలకి తావిస్తూ ఉన్నది. ఈ అనుమానాలన్నిటి కూడా చరమగీతం పాడాలంటే డిఎల్ రిజల్ట్స్ ఇవ్వాలి. మీరు ఎందుకు పీజీటీ రిజల్ట్స్ అంతా హరిబరికి ఇచ్చి పీజీటీ రిజల్ట్స్ మొత్తం కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడానికి అంతా తక్కువ టైం పడుతుంది. మరి డిఎల్ డెమోస్ అయిపోయినాయి, జేఎల్ డెమోస్ అయిపోయినాయి, డిఎల్ రిజల్ట్స్ ఇచ్చేసి ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఆ స్టూడెంట్స్ ప్రాసెస్ కంప్లీట్ చేసి తర్వాత జేఎల్ రిజల్ట్స్ ఇచ్చి తర్వాత టీజీటీ వెరిఫికేషన్ ఇచ్చేసి ఉంటే బాగుండేది. చాలామంది అదే కోరుకుంటున్నారు. కానీ ఇంత ఎందుకు దీని వెనకాల ఏంది అసలు పరిస్థితి ఏందని చెప్పేసి అర్థం కాని విషయాలు అయితే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చాలామంది అభ్యర్థులకి చాలా అనుమానాలు రేకెత్తించే విధంగా ఉన్నది. చాలా అనుమానాలు క్రియేట్ అవుతాయి డెఫినెట్లీ. ఒక ప్రాసెస్ కంప్లీట్ చేసే క్రమంలో ఎందుకు ఇంత లేట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక మెడికల్ ఎగ్జామైన్ ఉన్నది, అంటే మెడికల్ టెస్టెస్ ఉన్నాయి ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అని చెప్పేసి కూడా ఒకటి అన్నారు. సో సబ్జెక్ట్ వైజ్గా రిజల్ట్ రిలీజ్ చేసుకోండి. సో ప్రాసెస్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. కానీ ఎనీవే మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ అయితే ఈరోజు డైలమాలో ఉన్నారు. చాలామంది కూడా ఒక ఆందోళన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా న్యాయం చేకూర్చాలంటే డిఎల్ రిజల్ట్స్ పెట్టి తర్వాత జేఎల్ రిజల్ట్స్ పెట్టి తర్వాత టీజీటీకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్ విషయంలో రిలింగ్విష్ తీసుకొని కామన్గా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా రిలింగ్విష్ తీసుకొని కంటిన్యూషన్లో వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చాలామంది అభ్యర్థులు కోరుకుంటారు. అది చేయాలని కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉస్మాన్ వెస్ట్ నుంచి కూడా చాలామంది కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు రోజు. నేను రేపటి నుంచి ప్రత్యక్షంగా దీని ఎవరి ద్వారా దీనికి న్యాయం జరుగుతుందో కూడా దాని కార్యాచరణ ద్వారా కూడా మనం ముందు చాలామందికి అయితే చెప్పాము. చాలామంది కూడా ఎట్లా అంటే సీఎంఏ స్పందించిండు రిలింగ్విష్ విషయంలో. మరి అట్లాంటి వ్యవస్థలో ఎందుకు బోర్డు ఇంత మొండి వైఖరి వ్యవహరిస్తుందని చెప్పేసి మరి చూడాలి. మళ్ళొకసారి కూడా దీన్ని సీరియస్గా సీఎం గారితో మరి దగ్గరుండి చేయించేటట్టు కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.